జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. విజయం కోసం తీవ్రంగా శ్రమించింది బీఆర్ఎస్. అయినా ఓటమి పాలైంది. ఓటమిపై పార్టీలో రకరకాలుగా చర్చ నడుస్తోంది. అలా చేస్తుంటే గెలిచేవాళ్లమేమో, ఇలా చేస్తుంటే ఓడిపోయేవాళ్లం కాదేమో అని మాట్లాడేసుకుంటున్నారు గులాబీ నేతలు. కానీ అందరూ ఒకే పాయింట్ దగ్గర వచ్చి ఆగిపోతున్నారు. అదేంటో చూద్దాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్. గ్రేటర్ హైదరాబాద్లో రెండో సిట్టింగ్ సీట్ను కోల్పోయింది గులాబీ దళం. ఓటమిని విశ్లేషించుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అధిష్టానం స్థాయిలో ఒక రకంగా విశ్లేషణ జరుగుతుంటే క్యాడర్ స్థాయిలో మరో రకంగా అనాలిసిస్ జరుగుతుంది. అందరి విశ్లేషణ ఒకే పాయింట్ దగ్గర ఆగిపోతుంది. అదే కేసీఆర్ ప్రచారం గురించి. కేసీఆర్ ప్రచారానికి వచ్చి ఉంటే గెలిచి ఉండేవాళ్లమేమో అనుకుంటున్నారు నాయకులు, కార్యకర్తలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం బీఆర్ఎస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేసీఆర్ పేరు కూడా ఉంది. దాంతో కేసీఆర్ ప్రచారానికి వస్తారని అంతా భావించారు. అధినేత ప్రచారంలోకి దిగితే గెలుపు ఈజీ అనే భరోసా కార్యకర్తల్లో కనిపించింది. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఒక్కసారైనా వచ్చి రోడ్ షోలో పాల్గొంటారని అనుకున్నా కేసీఆర్ రాలేదు. వీడియో సందేశమైనా ఇస్తారని పార్టీ కార్యకర్తలు భావించారు. చివరకు నిరాశే మిగిలింది. అయితే కేసీఆర్కు జూబ్లీహిల్స్ ఓటమి గురించి ముందే తెలిసిపోయిందా? ఓటమిని ముందే అంచనా వేసి ఆయన ప్రచారానికి రాలేదా అన్న చర్చ కూడా నడుస్తోంది. రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ను మించిన వారెవరూ లేరు. ఆయన మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకోలేదనే మాట వినిపిస్తోంది. ఇదే విషయంలో కార్యకర్తల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. కేసీఆర్ ప్రచారం చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదంటున్నారు. ఇదే విషయంపై అభ్యర్థి సునీతని మీడియా ప్రశ్నించగా సరే, ఆమె సమాధానం చెప్పకుండా దాటవేశారు. గతంలో జరిగిన మునుగోడు, నాగార్జునసాగర్, పాలేరు, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేశారు. అక్కడ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మరోవైపు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మాత్రం కేసీఆర్ పాల్గొనలేదు. అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇదే సెంటిమెంట్ గురించి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో కేసీఆర్ ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్లమని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఫామ్ హౌస్లో ఒకసారి డివిజన్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఆ సమయంలో జూబ్లీహిల్స్ ప్రచారానికి రావాల్సిందిగా కొందరు నేతలు కేసీఆర్ను కోరారట. అవసరమైతే వస్తానని కేసీఆర్ చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సమయంలోనే మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి